ప్రభాస్ గారి క్యామియో చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్ అయినాయి. సో 500 కోట్లు ఎంత నేను చెప్పను కానీ సినిమా అయితే బాగుంది, బాగా ఆడుద్ది. 17 ఏళ్ళ తర్వాత హిట్ కొట్టాడు అనుకుంటున్నా. అవును, ఆయన తీసిన సినిమాలన్నింటిలో డి తర్వాత ఈ కన్నప్ప సినిమానే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. ఆయన నాకు కొన్నిసార్లు అయితే భయపడ్డా, ఎక్కడన్నా అమీర్పేట విఎఫ్ఎక్స్ వాడేస్తారేమో అని, కానీ ఎక్కడ అసలు ఆ ఇబ్బంది రాలా. 1కి 10 సార్లు చెక్ చేసుకుని లేదు బాగున్నాయి. వాడెవడో కావాలని చెప్పినట్టు లేదు, కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ సినిమా బ్రో, సినిమా వేరే లెవెల్ అన్న. ఆర్సీబీ కప్పు కొట్టిందే, మంచు విష్ణు అన్న ఇట్టు కొట్టిండు. సినిమా అయితే వేరే 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 లెవెల్. రోల్ చేద్దామని చాలా మంది వచ్చారు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అతనికి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. ప్రభాస్ అన్న అవుతే అతనికి ఇచ్చి పడేదన్న. ప్రభాస్ ఎంటర్ అయినాక ఉంటుంది సినిమా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెదైల్ అనమాట, దూసుకొని వెళ్ళిపోతుంది. అసలు ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అవుతే ఎంతమంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు అన్న. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచి ఫ్యామిలీ జీవితం లేదన్న మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న. నాకు కానీ ఎక్స్పెక్టేషన్ లేదు, ఓవర్గా చెప్తా ఉన్నాను. అతడికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచి విషయం ఉన్నది. పీక్స్ అంటే పీక్స్ అన్న. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, తిన్నాడుగా, అర్జున్గా 3 క్యారెక్టర్లో మంచి విషయం అన్న. ఇరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అయితే అసలుకి ప్రభాస్ని అసలుకి భక్తిపరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్గా సెట్ అయ్యాడు. కర్ర పట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్లో కన్ను బీకి ప్రభాస్ ఎంట్రీ పీక్స్. అదే చెప్తా ఉన్నా, ప్రభాస్ సీన్స్కి అయితే దద్దరిల్లిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఫుల్ లైఫ్ ఇచ్చాడు మంచి విషయానికి. సినిమా అయితే చాలా బాగుందన్న. దీన్ని ఏంది ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక భక్తి రస చిత్రం ఇది. అసలు లాస్ట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసేశాడు. కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్న. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడండి. ఇప్పుడు చాలా దారుణాలు పెరుగుతూ ఉన్నాయి. యూత్ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే అందరిలో కామం పెరిగిపోతూ ఉంది, భక్తి అనేదే లేదు. ఆ భక్తి ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాడు మంచు విష్ణు అన్న. హ్యాట్సాప్ అన్న. ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ళ తర్వాత. డి తర్వాత మళ్ళీ మంచు విష్ణు అన్న 18 ఏళ్ళ తర్వాత ఇట్టు కొట్టాడు. ఫుల్ హ్యాపీ అన్న. ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ.